పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఏంటో తెలుసా? సరిగ్గా ఇదే. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు కదా. జనసేన పార్టీ ఆఫీస్ ముందు ఈ 2 ఏళ్ల కాలంలో జరిగిన ధర్నాలు ఒక సెక్షన్ కాదు, ఒక వర్గం కాదు, వివిధ వర్గాల ప్రజలు, అనేక తరగతుల జనాలు జనసేన పార్టీ ఆఫీస్ ముందు నిరసనలకు పూనుకుంటున్నారు. అదేంటి, కూటమిలో పెద్ద పార్టీ తెలుగుదేశం కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆఫీస్ ముందు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు కానీ ధర్నాలు కదా జరగాల్సింది. పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు, జనసేన కార్యాలయం ముందు ధర్నాలేంటి అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. కానీ ఆసక్తికర విషయం ఏంటంటే, చంద్రబాబు కన్నా 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తానే మొత్తం హామీలన్నీ అమలుపరిచే బాధ్యత తీసుకుంటాను అని బలంగా చెప్పారు. దాంతో హామీలు అమలు కాకపోవడంతో నిరాశ చెందినటువంటి వాళ్ళంతా ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయం ముందు గుమికూడుతున్నారు. జనసేన పార్టీ ఆఫీసుని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనాని కార్యాలయం దగ్గర ధర్నాలకు దిగుతున్నారు. చాలా విశేషంగా చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు పని చేయించుకుని పైసలు ఇవ్వకపోవడంతో ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఎస్టీలు కొందరు ధర్నాకు దిగారు. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడి మీద చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు నిరసనకు పూనుకోవడంతో వాళ్ళ సమస్య పరిష్కరించే బాధ్యతను టీడీపీ నాయకత్వం తీసుకుంది. కానీ ఇలా జనసేన పార్టీ ఆఫీస్ ముందు కేవలం మంగళగిరిలో ఉన్నటువంటి ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ముందే కాదు, పిఠాపురంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం ముందు కూడా పలు రకాల ధర్నాలు జరిగాయి. కానీ జనసేన పార్టీ స్పందించిన దాఖలాలే లేవు. నిన్నగాక మొన్న జనసేన పార్టీ ఆఫీస్ ముందు తమ బిల్స్ బకాయిలు చెల్లించండి అని కాంట్రాక్టర్లు ధర్నాకు పూనుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఆర్డబ్ల్యూఎస్లో వివిధ కాంట్రాక్టులు చేసినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు జనసేన పార్టీ కార్యాలయం ముందు నిరసనకు పూనుకున్నారు. కానీ వాళ్ళ సమస్య మీద ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందిస్తే ఒట్టు. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లే కాదు, అంతకుముందు పీఈటీ అభ్యర్థులు తమ సమస్య పరిష్కరించండి అంటూ జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు, కాపు నేతలు, కాపు కార్పొరేషన్ ఒక్క పైసా కూడా విధించడం లేదని, కాపులకి ఇచ్చినటువంటి హామీలు అమలు కావడం లేదని కాపు నేతలు ధర్నా చేశారు. ఇక జనసేన పార్టీ ఆఫీస్ ముందు మల్లవల్లి రైతులు, హనుమాన్ జంక్షన్ సమీపంలో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు చాలామంది తమ భూములు ఇచ్చిన ఏపీఐఐసి ఇండస్ట్రియల్ కార్పొరేషన్గా డెవలప్ చేస్తామని చెప్పినటువంటి ప్రాంతాన్ని పూర్తిగా వదిలేశారు. అక్కడ బాధిత రైతాంగానికి న్యాయం చేయటం లేదు. పవన్ కళ్యాణ్ విపక్షంలో ఉండగా అక్కడికి వచ్చి మల్లవిల్లి బాధిత రైతాంగానికి అండగా ఉంటామని చెప్పారు. కానీ అది కూడా మరిచారంటూ వాళ్ళు ధర్నాకు పూనుకున్నారు. ఇక జీతాలు ఇప్పించండి అంటూ జనసేన కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన, జీతాల సమస్య పరిష్కారం కోసం పిఠాపురంలో జనసేన ఆఫీస్ ముందు వాలంటీర్ల ధర్నా. ఇక జీతాల జాప్యంపై కాంట్రాక్టు కార్మికుల ఆందోళన జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్ ముందు. పిఠాపురంలో మత్స్యకారుల ఆందోళన జనసేన ఆఫీస్ ముందు. హామీ ఇచ్చిన న్యాయం జరగలేదంటూ జనసేన కార్యాలయం వద్ద ఆమరణ దీక్షకు సిద్ధమైనటువంటి సుగాలి ప్రీతి తల్లి, వీళ్ళంతా జనసేన పార్టీ ఆఫీసును ముట్టడించడం, జనసేన పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు పూనుకోవడం, జనసేన పార్టీ మీదే నిరసనలు వ్యక్తం చేయడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఎలాంటి మాటలు చెప్పారు, ఆ మాటలు నమ్మినటువంటి జనాలు ఎలా భంగపడ్డారు, భంగపడినటువంటి వాళ్ళు ఎలాంటి నిరసనలకు పూనుకుంటున్నారు, ఇదంతా మనకి తేట చలనం చేస్తుంది. ఇది ప్రభుత్వం వచ్చిన తొలి 2 ఏళ్లకే. ఇంకా 3 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంటుందంటే ఎన్ని రకాల నిరసనలకి జనసేన పార్టీ కార్యాలయం ఆవాసంగా మారబోతుందో ఆలోచించుకోవచ్చు. ఎప్పుడైనా ప్రభుత్వం తొలి ఏడాది ఎంతో కొంత చేస్తుందని, వచ్చే ఏడాది ఏదోటి చేయకపోతుందని ఆశిస్తూ ఉంటారు. అలా 2 ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు గడిచినా ఎంతమంది జనసేన పార్టీ ఆఫీస్ ముందు ధర్నాలకు పూనుకునే పరిస్థితి వచ్చిందంటే ఇక రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కార్యాలయం ముందు అనేక రకాల నిరసనలకి వేదికగా మారడం అనివార్యంగా కనిపిస్తోంది. కేవలం వివిధ సెక్షన్లే కాదు, ఆఖరికి జనసేన పార్టీ శ్రేణులు కూడా పార్టీ ఆఫీస్ ముందు ధర్నాలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ ఈ రాష్ట్రం మొత్తం మీద వరుసగా 2 సార్లు గెలిచిన ఏకైక స్థానం. అక్కడే తమ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అని జన సైనికులు వచ్చి పార్టీ ఆఫీస్ ముందు ధర్నాకు పూనుకున్నారు.
ఇలాంటి అనేక నిరసనలకి జనసేన పార్టీ కార్యాలయం కేంద్ర స్థానంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ ఇంత జరుగుతున్నా కానీ ఏ మాత్రం పట్టనట్టే సాగుతున్నారు. సమస్యల పరిష్కార విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఊతమిస్తుందని మాత్రం చెప్పొచ్చు.